మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఈరోజు మన వీడియోలో ఉగాది యొక్క ప్రాముఖ్యత, ఎందుకు జరుపుకుంటాము, అసలు మనకి ఉగాది అనే ఫెస్టివల్ ఎందుకు వచ్చింది అనేది వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ వీడియోలోకి వచ్చేస్తే, మన తెలుగువారు చంద్రమాసాన్ని అనుసరించి కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగగా జరుపుకుంటాం. ఉగాది రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించారని మన పూర్వీకుల నమ్మకం. మన గ్రంథాలలో వివరించిన దాని ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మదేవుడికి ఒక రోజు. అలా ప్రతి ఉగాదితో బ్రహ్మదేవుడికి ఒక రోజు ప్రారంభమవుతుంది. ఉగాది అసలు రూపం యుగ మరియు ఆది అని విషయం మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి. ఈ విషయం గురించి పురాణాలలో ఉన్న ఉగాది కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోమకాసురుడు అనే రాక్షసుడు, హయగ్రీవుడని కూడా పిలుస్తారు ఆయన్ని. సోమకాసురుడు అనే రాక్షసుడు నేమ్ కూడా హయగ్రీవుడని ఉంటుంది, ఆయన మరో పేరు. బ్రహ్మదేవుని దగ్గర నుండి వేదాలను దొంగలించి ఒక పెట్టెలో భద్రపరిచి సముద్ర గర్భంలో దాచేస్తాడు. బ్రహ్మదేవుడు సృష్టి రచన చేయకూడదనే ఉద్దేశంతో వేదాలను సోమకాసురుడనే రాక్షసుడు అపహరించాడనే విషయం విష్ణుమూర్తికి తెలిసిపోతుంది. ఆ వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మృత్యావతారం ధరించి సముద్ర గర్భంలోకి ప్రవేశిస్తాడు. వేదాలను అపహరించి లోకాలను చీకట్లలో ఉండేలా చేయాలనే సోమకాసురుడిపై స్వామి విరుచుకుపడి సంహరిస్తాడు. సముద్ర గర్భంలో ఆయన దాచిన వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు గనక అది యుగానికి మొదలు కావడంతో ఆ రోజును ఉగాదిగా జరుపుకుంటాం. ప్రతి ఉగాదికి ఒక పేరు ఉంటుంది. ఈ ఉగాది పేరు సంవత్సరం. మనకు 64 ఉగాది పేర్లు ఉన్నాయి. అవి ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి మరలా వస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడి తర్వాత కీలకమైన గ్రహాలు శని మరియు గురుడు. ఈ 2 గ్రహాలు ఉన్న చోట నుండి బయలుదేరి మరలా అదే ప్రదేశానికి తిరిగి రావడానికి 60 ఏళ్ళు పడుతుంది. అందువలన ప్రతి 60 సంవత్సరాలకి ఒకే ఉగాది పేరు మరల వస్తుంది. ఉగాది రోజున షడ్రుచులు అనగా 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినడం ద్వారా జీవితంలో సుఖదుఖాలు, ప్రేమానురాగాలు మరియు జయపజయాలు అన్నింటికీ సమానంగా స్వీకరించాలనే అంతరార్థం ఉంది. ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రకమైన భావానికి సంకేతంగా చెబుతారు. ఇందులో తీపి కోసం కలిపే బెల్లం ఆనందానికి ప్రతీక అయితే, ఉప్పు జీవితంలో ఉత్సాహానికి రుచికి ప్రతీక. అదేవిధంగా చేదుగా ఉండే వేప పువ్వు బాధను కలిగించే అనుభవాలను ప్రతీక అయితే, పులుపుని చింతపండు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను సంకేతం. కొత్త సవాళ్లకు వగరుగా ఉండే మామిడి ముక్కలను సహనం కోల్పోయేలా చేసే పరిస్థితులకు కారాన్ని ప్రతీకగా చెబుతారు. అలాగే ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం సాంప్రదాయం. కొత్త ఏడాది ప్రారంభం గనక భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ముందు రోజులు ఎలాంటి కష్టాలని సుఖాలని ఎదుర్కొంటాయి అనేది మనం ముందుగా తెలుసుకోవచ్చు. గ్రహ గమనాల ఆధారంగా వర్షాల పరిస్థితి ఏంటి, పంటల పరిస్థితి ఏంటి మొదలగు విషయాలు పంచాంగ శ్రవణంలో తెలియజేస్తాయి. నాకు తెలిసిన సంవత్సరాది ప్రాముఖ్యతను మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలి, మీ జీవితంలో అన్నీ శుభం కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్.